కుంభరాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 1 ఫిబ్రవరి 2026 ఆదివారం నుంచి 7 ఫిబ్రవరి 2026 శనివారం వరకు కుంభరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు చూసుకున్నట్లయితే, జన్మరాశిలో రాహు బుధ శుక్ల సంచారం, ద్వితీయ శనైశ్వరుడు, పంచమ బృహస్పతి, సప్తమ కేతువు, అష్టమ చంద్రుడు, ద్వాదశంలో రవి కుజుల యొక్క సంచారం. కుంభరాశి వారికి వారం ప్రారంభంలో అన్నింటా శుభప్రదమైన ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. వారాంతంలో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. శారీరకమైన శ్రమ, ఒత్తిడి, అలసట, ఆందోళన విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. జన్మరాశిలో రాహు శుక్రుల యొక్క సంచారం వల్ల విలాసాలకు, విధులకు ఖర్చు స్థానం పెరుగుతుంది. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. దీర్ఘకాలిక సమస్యలు ఇచ్చా కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. అనవసర ఆందోళన, ఓవర్ థింకింగ్ వల్ల టెన్షన్స్ పెంచుకునేటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. జన్మరాశిలో బుధ శుక్రులు, ద్వితీయ శనైశ్వరుని యొక్క సంచారం వల్ల ఏదైతే దీర్ఘకాలిక సమస్యల రీత్యా ఈ వారం ప్రారంభంలో కాస్త ఉపశమనం పొందుతారు. వారాంతంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా దైవిక బలంతోనే ముందుకెళ్లాల్సిన అవసరం కుంభరాశి వారికి గోచరిస్తుంది. కాబట్టి కొంత పరిహారం చేసుకోండి. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ద్వితీయ శనైశ్వరుడు ఏలినాటి శని ప్రభావంలో కుంభరాశి వారు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవారు, మరి అలాగే గృహాలు నిర్మాణం చేసేటువంటి వారు, గృహ నిర్మాణాలు, లోన్స్ తీసుకునేటువంటి వారు, రుణబాధల నుంచి మరి కొంత ఒత్తిడి కలగకుండా శ్రద్ధ తీసుకోండి. ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం కుంభరాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక ద్వాదశలో రవి కుజుల యొక్క సంచారం ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసంతో కూడుకున్న నిర్ణయాలు తీసుకోండి. అనవసర ఆందోళన, ఒత్తిడి భారం పెంచుకోకండి. అనారోగ్య సూచనలు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చే ఒత్తిడి, అలజడి, ఆందోళన రీత్యా ఈ వారం ప్రారంభంలో ఉపశమనం పొందే వారంగా కుంభరాశి వారికి చెప్పుకోవచ్చు. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. విద్యా విషయాల్లో ఉత్తీర్ణత పొందుతారు. బ్యాక్లాగ్స్ కంప్లీట్ చేసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాల వారికి సానుకూలమైన వారంగా కుంభరాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ముఖ్యంగా ద్వాదశ రవి కుజుల యొక్క సంచారం వల్ల ఆదిత్య హృదయాన్ని చదువుకోండి. సూర్య నమస్కారాన్ని చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని మంగళవారం చదువుకోవటం కుంభరాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది. జన్మరాహు బుధ శుక్రుల యొక్క సంచారం వల్ల ఈ రాశివారు ప్రతిరోజు కూడా దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రాన్ని చదువుకోండి. శుక్రవారం రోజు విశేషంగా దుర్గా నామాన్ని మనసులో జపం చేయండి. ఓం శ్రీ దుర్గాయై నమః అనే నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల కుంభరాశి వారికి విశేషమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అలాగే ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడి రంగాల్లో ఉండేటువంటి వారు లిటిగేషన్, స్పెక్యులేషన్, కోర్టు వ్యవహారాల్లో కూడా ఈ రాశి వారికి విజయాలు చేకూరే వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి వారాంతం కన్నా వారం ప్రారంభంలో మీరు తలపెట్టే ప్రతి పనిలో ఒక ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా కుంభరాశి వారికి చెప్పుకోవచ్చు. వస్తు వాహన క్రయ విక్రయాల విషయంలో నష్టం కలగకుండా శ్రద్ధ పాటించండి. పంచమ బృహస్పతి యొక్క సంచారం వల్ల దైవిక బలంతో ప్రతి పనిలో విజయం సాధించుకునే వారంగా కుంభరాశి వారికి ఈ వారం చెప్పుకోవచ్చు.